యేసయ్యతో స్నేహం చేస్తూ అనేక గృహాలను దర్శిస్తూ అనేక ఊరులు వెళ్ళి కల్వరిలో యేసుక్రీస్తు శిలువలో మన కొరకు ప్రాణము పెట్టి మన పాప విమోచన కొరకై తిరిగి లేచాడు. మన కొరకు త్వరలో రానున్నాడు. ఆ దేవుని రాజ్యములో, ఆ పరలోక రాజ్యములో మన అందరము ఆనందముగా ఉండాలని దేవుని కోరిక. దాని గురించి వివరిస్తూ మేము ఎంతో దేవునిలో ఆనందం పొందుచున్నాం. ప్రభువు సేవలో ఉన్న ఆనందము లోకములో లేదు. అందరూ మనుషులు నమ్మకంగా మోసం చేస్తారు, కానీ దేవుడు మనలను మోసం చేయడు. ఏ విధము చూసుకున్నా మనలను దేవుడు మన చెడు దోవనైనా మార్చి మళ్ళీ మంచి త్రోవకు నడిపిస్తాడు, మనకు మేలు చేస్తాడు. యేసుక్రీస్తు అంటే మతం కాదు, ఆయన దేవుడు చేరుటకు మార్గము అని ప్రతి ఒక్కరికి తెలియచేస్తూ పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యాన్ని బోధ చేస్తూ దేవుడు మన కొరకే ఈ సృష్టిని చేశాడు, మన కొరకే పరలోక రాజ్యాన్ని చేశాడు, మన కొరకే రానున్నాడు. మనమే ఆయనకి ముఖ్యము, మనము ఆయనకి ముఖ్యము. మనము ఈ లోకం ముఖ్యమని బ్రతుకుచున్నాము, కానీ యేసుక్రీస్తు మన ముఖ్యమని మనల్ని అనుదినము పోషిస్తూ మన జీవితాల మార్పు కొరకు మనకు తోడై ఉన్నాడు. అది తెలియక మనము అనేక రకాలుగా జీవితాలను చెల్లాచెదరము చేసుకుంటూ లోకములో మన ఇష్టాసారంగా జీవిస్తున్నాం. కానీ దేవుని రాకడకై మన అందరము సిద్ధపడి ఉండాలి. ఈ లోకము కొరకై మనం సిద్ధపడి జీవిస్తున్నాము, కానీ దేవుడు రాకడ సమీపముగా ఉన్నది. దాని కొరకై మనము అనుదినము దేవునిని వెంబడించాలి. లోకములో ఉన్న ఆస్తుల కోసము, ఏదో ఎవరినో మోసం చేసి సంపాదించటం కోసము అలా కాక దేవుని కొరకు అనుదినము జీవించాలి. సువార్తను కొంతమంది అడ్డంకించి పత్రికలను తీసుకోకుండా కొంచెం వాళ్ళు అసభ్యముగా ప్రవర్తించిన తర్వాత కొన్నాళ్ళకైనా వారు మళ్ళీ ఆ పత్రికల నెంబర్ ద్వారా మాకు కాల్ చేసి దేవుని గురించి తెలుసుకొని దేవుడు వాళ్ళ జీవితంలో మళ్ళీ చేసిన మేలును బట్టి మేము దేవుని సన్నిధికి వెళుచున్నాం, దేవునిని ఆరాధిస్తున్నాం, దేవుడిలో బ్రతుకుచున్నాము అని చాలామంది కాల్ చేస్తున్నారు. దానివల్ల దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆమేన్.